సో అక్కడికి వెళ్తారని చెప్పి మనకు తెలుస్తా ఉంది. ఎస్, మనం చూస్తున్నాం దిల్ రాజుతో అల్లు అర్జున్కి చాలా సాన్నిహిత్యం ఉంది. అతని చాలా కీలకమైన సినిమా, ఆయన కెరీర్ని మలుపు తిప్పిన సినిమా ఆర్య సినిమాకి ఆ రోజు ప్రొడ్యూసర్గా దిల్ రాజు ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దిల్ రాజుతో ఆర్య 2, పరుగు లాంటి సినిమాలు చేశారు. అంతేకాకుండా ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు దిల్ రాజు. అంటే మెగా ఫ్యామిలీతో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా చాలా సినిమాలకు తను ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్ సినిమా కూడా ఈయన నిర్మాతగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనము రాజు స్క్రీన్ మీద చూస్తున్నాము. దిల్ రాజు ఇప్పటి బాసటగా అల్లు అర్జున్కి సంఘీభావం తెలిపేందుకు ఇప్పటికే పోలీస్ స్టేషన్ దగ్గర చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ దగ్గర చేరుకున్న తర్వాత పోలీసులు మరింత చాకచక్యంగా వ్యవహరించారా అన్న ఒక విశ్లేషణ అయితే మనం వినిపించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడే ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్న సెలబ్రిటీలు కానివ్వండి, ఆయనకి మద్దతుగా వస్తున్న అభిమానులను కంట్రోల్ చేయడం కష్టమనే ఉద్దేశంతోనే అక్కడ నుంచి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వైద్య పరీక్షలు కంప్లీట్ చేసి అక్కడ నుంచి డైరెక్ట్గా కోర్టుకు తీసుకెళ్లే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. రాజు, ఎస్, మనం చూస్తున్నాము స్క్రీన్ మీద చాలా అంటే ఒక నాటకీయ పరిణామాలు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ కేసు నమోదయ్యి 8 రోజులు అవుతోంది. 8 రోజుల సందర్భంలో కూడా ఎప్పుడు అల్లు అర్జున్ సంబంధించి అరెస్టుకి ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వలేదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళి ఇవాళ అరెస్ట్ చేయడం కానివ్వండి, అరెస్ట్ చేసే క్రమంలో ఆ ప్రొసీజర్ని ఫాలో అయ్యే క్రమంలో అక్కడ జరిగిన పరిణామాలన్నీ కూడా కొద్దిగా సినిమాను తలపించినట్టుగా మనం చెప్పాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటి ప్రాసెస్ అనే దాంట్లో మనం చూస్తే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ లేటెస్ట్ అప్డేట్స్ చెప్పండి రాజు. మీరు అన్నట్టు ఇక్కడ అయితే ముందుగానే సెక్యూరిటీ ముందుగానే అల్లు అర్జున్ పరామర్శించింది చాలా మంది సెలబ్రిటీలు పోలీసులకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే విచారణ ఏదైతే విచారణ తొందరగా కూడా ఎందుకంటే ఇక్కడికి చేరుకోవడం జరిగింది పోలీస్ స్టేషన్. ఈ నేపథ్యంలోనే వీళ్ళని తొందరగా సాధించాలని చెప్పి పోలీసులు అయితే ఒక రిమాండ్ రిపోర్ట్ అయితే తయారు చేయడం జరిగింది. సో రిమాండ్ రిపోర్టుతో ముందు వైద్య పరీక్షల తర్వాత అయితే కోర్టుకు తీసుకెళ్తారని చెప్పి తెలుస్తుంది. అయితే కోర్టులో ముఖ్యంగా అల్లు అర్జున్ లీగల్ టీం ఇప్పటికే సమాయత్తమైనట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఖచ్చితంగా దీన్ని క్లాస్ చేయాలి. ఖచ్చితంగా అల్లు అర్జున్ కు ఇందులో సంబంధం లేదు, ఆయన ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు. ముఖ్యంగా గతంలో ఇట్లాంటి ఏదైతే వేడుకలకు చాలా వరకు కూడా ఆయన హాజరు కావడం జరిగింది, బెనిఫిట్ షోలకు హాజరు కావడం జరిగింది. చాలా మంది పెద్ద హీరోలు కూడా అగ్ర హీరోయిన్లు హాజరవుతా ఉంటారు. సో ఇది అక్కడ ఖచ్చితంగా థియేటర్ యాజమాన్యం దీన్ని తీసుకోవాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. అయినప్పటికీ పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఒకటే స్టాండ్ పై ఉన్నారు. ఖచ్చితంగా దీనిలో ఖచ్చితంగా కనిపిస్తా ఉంది మనకు, ఖచ్చితంగా అల్లు అర్జున్ ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి అన్నట్టు ఏవన్గా చేర్చడం జరిగింది. సో చూడాలి మరి ఈ రోజు కోర్టులో సో ఎవరి వాదన ఏ విధంగా ఉంటుంది, పోలీస్ వాదన ఏ విధంగా ఉంటుంది, డిఫెన్స్ వారు అంటే అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు సో ఏ విధంగా మరి కోర్టులో ఫైట్ చేయబోతా ఉన్నారు. సో కోర్టు ఎట్లాంటి డైరెక్షన్ ఇస్తుంది. రాజు, మనకి ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ కు సంబంధించిన మరొక బ్రేకింగ్ న్యూస్ అంతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ గా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అవుతూ చిక్కడపల్లి సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ మేము ఇప్పటికే అరెస్ట్ చేశాము. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి రావడం వల్లే ఆ తొక్కిసలాట జరుగుతుంది కాబట్టి ఆయన్ని బాధ్యుని చేస్తూ మేము అరెస్ట్ చేశామంటూ హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఒక ప్రకటన విడుదల చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి మీరు అన్నట్టుగా ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరగడం ఖచ్చితంగా అది దురదృష్టకరం. కానీ ఆ దురదృష్టకర ఘటన జరగడానికి బన్నీకి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అన్న ఇప్పుడు డిస్కషన్ ఒకటి నడుస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఏంటి, ఎలా చూడాలంటారు దాన్ని? కూడా మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి కూడా మనకు అర్థమవుతోంది. పోలీసులు కూడా రిమాండ్ రిపోర్ట్లో ఏదైతే క్లియర్గా వాళ్ళు మొదటి నుంచి అదే చెప్తా ఉన్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ అక్కడికి రావడం వల్లే ఈ యొక్క సంఘటన జరిగింది. సంధ్యా 70mm థియేటర్ దగ్గరికి ఇట్లా రావడం వల్ల ఆయన వస్తున్నారని తెలిసిన మరుక్షణమే చాలామంది ఆయన అభిమానులు కూడా వేలాదిగా తరలి రావడం జరిగింది. అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం జరిగింది, పోలీసులకు సమాచారం ముందస్తుగా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా రీజన్స్ వల్ల అల్లు అర్జున్ అయితే అక్యూజ్డ్ 1గా అయితే పోలీసులు చేర్చడం జరిగింది. పోలీసులు అదే స్టాండ్తో ఉన్నారు. ఇప్పుడు పోలీస్ పెద్దలు కూడా అదే చెప్తా ఉన్నారు. కాబట్టి
ఖచ్చితంగా సో అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు ఏం చేయబోతున్నారు. సో ఒకవేళ దీంట్లో ఇప్పటికే ఈ కేసులో 10 years ఎబో ఇది ఒక ప్రిజన్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి దీంట్లో బెయిల్ వస్తుందా మరి రాదా, కోర్టు ఏం చెప్తా ఉంది అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మొత్తానికైతే ఆ యొక్క ఎవరైతే మరణించడం జరిగిందో రేవతి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే వాళ్ళు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది గతంలోనే. ముఖ్యంగా ఈ యొక్క ఘటనలో ఖచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు కూడా కోరడం జరిగింది. చాలా మంది కూడా వారి యొక్క బంధువులు కూడా కోరడం జరిగింది. ఖచ్చితంగా దీంట్లో అల్లు అర్జున్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి కూడా సో వాళ్ళు పేర్కొనడం జరిగింది. సో చూడాలి సో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి అనేది. అల్లు అర్జున్ సంబంధించి అరెస్టు పైన